నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని సుప్రసిద్ద మహాపుణ్యక్షేత్రం అడెల్లి శ్రీ మహాపోచమ్మ ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం 3వ రోజు ఉదయం వేద పండితులు చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రోచ్చరణలతో నిత్య విధి చండీ పారాయణ, సహస్ర కలశ స్థాపన, చండీ హోమం, విగ్రహాల ఫల పుష్ప దివాసం వంటి పవిత్ర కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో కిటకిటలాడింది. భక్తులకు మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి మరియు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించబడింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఐర నాయనరెడ్డి, మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాజేశ్వరరెడ్డి, దశరథ రాజేశ్వర్, మాధవరావు, ఉట్ట రాజేశ్వర్, బొల్లోజీ నర్సయ్య, నారాయణరెడ్డి, రాజేశ్వరరావు, మారుతి, మాలధారణ స్వాములు మరియు అనేక మంది భక్తజనులు పాల్గొన్నారు. అడెల్లి శ్రీ మహాపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఇంకా కొన్ని రోజులు కొనసాగనున్నాయి. భక్తులు తల్లి ఆశీర్వాదాల కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మనోరంజని, తెలుగు టైమ్స్, సారంగపూర్ ప్రతినిధి రిపోర్ట్. ओम भू स्वाहा अग्नजैदं नमः ओम स्वाहा वायवैदं नमः ओम स्वाहा सूर्याजैदं नमः ओम भस्वस्वाहा प्रेमान नमः प्रियदोपरदोद्भवतु महालक्ष्मी महासरस्वती सहित షోడశగౌరి సప్తమాతృకల హోమము ఈ దేవాలయంలో పట సప్తమాతృకలు 7 అత్తయ్యలతో పాటు అమ్మవారు గతంలో ఉంది. అదేవిధంగా గతంలో ఏ విధంగా అయితే ఉందో గర్భాలయం లోపల అదేవిధంగా మళ్ళీ సప్తమాతృక సహితంగా అమ్మవారిని మరియు ద్వారశక్తులను, సింహవాహనాన్ని మరియు పోట్రాయి అంటే ఈ యొక్క గ్రామాన్ని చల్లగా సంరక్షించే ఈ యొక్క బొడ్రాయిని చెప్పడం జరుగుతుంది. అది అదేవిధంగా దీపస్తంభాన్ని మరియు భూతరాలను ఇవన్నీ కూడా సప్త శిఖరాలను అమ్మవారికి ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ఠ చేసి ఆయా దేవతల యొక్క హోమాన్ని చేసుకోవడం జరిగింది. మరియు నవగ్రహాలు మీకు అందరికి కూడా నవగ్రహ బాధలు హోమాలని చెప్పేసి నవగ్రహ హోమము, అదేవిధంగా మృత్యుంజయుడి యొక్క హోమము, చాలా మందికి ఆరోగ్యము అనుకూలంగా ఉండాలని మృత్యుంజయ హోమము, ఇంకా చాలా మందికి కొన్ని ఏముంటాయంటే ఆరోగ్యం ఎట్లా పాడవుతుందని ద్వేషం ఎవరికైతే ఉంటాయో వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, మనశ్శాంతి ఉండదు. వాళ్ళు ఈర్ష, అసూయ, ద్వేషం ఈ గుణాలు అనేది ఉండదు. పక్కులకి ఎవరైనా కొనుక్కుంటే కారు కొనుక్కున్నారనుకోండి, నేను కారు కొనుక్కోవాలని ఆలోచన చేయాలి. పక్కలో వాళ్ళు నక్లెస్ చేయించుకున్నారనుకోండి, నేను నక్లెస్ చేయించుకోవాలని ఆలోచన చేయాలి. కానీ అలా చూసి ఇష్టపడితే ఏమవుతుంది, మనకు మనశ్శాంతి పోయి అనారోగ్యం రావడం జరుగుతుంది. కాలభీత విప్రభాల పాలతే నమః శివాయ, శూలభిన్న దుష్ట దక్ష బాలతే నమః శివాయ, మూలకారణాయ కాలకాలతే నమః శివాయ, పాలయాధునా దయాల వాలతే నమః శివాయ. कनीनां भगो भगः कनीनामिति कनीनां
अनुव्राता सो अन्वनुव्राता सस्तवत वव्राता सो अन्वनुव्राता सस्तवा व्राता सस्तवत वव्राता सो व्राता सस्तव सख्यगुं